డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్ విషయంలో బీఆర్ఎస్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. 3 ఏళ్ల క్రితం ఏ నిర్ణయం ప్రకటించామో ఇప్పుడు కూడా అదే నిర్ణయం అన్నారు. ఈ డీలిమిటేషన్ ప్రకారం పెరుగుతున్న సీట్ల సంఖ్య నిజమే అయితే అది దక్షిణ భారతదేశంలో ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందన్నారు కేటీఆర్. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో తమ ప్రజల స్వరం, ప్రతినిధుల బలం తగ్గిస్తే సైలెంట్ గా చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు కేటీఆర్. తామంతా భారతీయులమని, దేశంలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రతినిధులమని నొక్కి వక్కాయించారు. ఢిల్లీ పెద్దలకు బుద్ధి ప్రభావాలని ఆశిస్తున్నామని, అదేవిధంగా వారు తమ మాట వినాలని కోరుకుంటున్నామన్నారు కేటీఆర్. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్ విషయంలో బీఆర్ఎస్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. 3 ఏళ్ల క్రితం ఏ నిర్ణయం ప్రకటించామో ఇప్పుడు కూడా అదే నిర్ణయం అన్నారు. ఈ డీలిమిటేషన్ ప్రకారం పెరుగుతున్న సీట్ల సంఖ్య నిజమే అయితే అది దక్షిణ భారతదేశంలో ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందన్నారు కేటీఆర్. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో తమ ప్రజల స్వరం, ప్రతినిధుల బలం తగ్గిస్తే సైలెంట్ గా చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు కేటీఆర్. తామంతా భారతీయులమని, దేశంలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రతినిధులమని నొక్కి వక్కాయించారు. ఢిల్లీ పెద్దలకు బుద్ధి ప్రభావాలని ఆశిస్తున్నామని, అదేవిధంగా వారు తమ మాట వినాలని కోరుకుంటున్నామన్నారు కేటీఆర్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్ సంబంధించి 3 సంవత్సరాల కింద ఏ అయితే స్టాండ్ ఉందో అదే స్టాండ్ మీద ఉన్నామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా స్పందిస్తూ 3 సంవత్సరాల కింద డీలిమిటేషన్ పై ఎలాంటి ఏం చెప్పామో ఇవాళ అదే పంటతో ఉన్నాము, అదే దాంతో ముందుకెళ్తామంటూ కూడా మరొకసారి పునరుద్ఘాటించారు. అయితే మళ్ళీ ఇవాళ డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తారంటే చూస్తూ ఊరుకోబోము. గతంలో ఏదైతే ఉద్యమాలు కొత్త కాదు, దక్షిణాది రాష్ట్రాలకి మరొకసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఉద్యమం చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తాయని కూడా పునరుద్ఘాటించారు. ఖచ్చితంగా జనాభా లెక్కల ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి గురైతాయి. జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఉత్తరాది రాష్ట్రాలు సీట్ల పెంపకం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు గణనీయంగా సీట్లు పెరుగుతాయి. విద్యావంతులైన దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కుటుంబ నియంత్రణకు ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాటను పాటించి కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా తగ్గింది. జనాభా ప్రాతిపదికన చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోం. ఇవాళ ఏదైతే మీరు చెప్పిన 50% చెప్తున్నారో 50% ఏ రకంగా చేస్తారు ఇవాళ అది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నుంచి ఏదైతే పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ఇటు డీలిమిటేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్లు, ఇటు పార్లమెంట్ స్థానాల పెంపు, అసెంబ్లీ స్థానాల పెంపు, ఈ 3 అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంకా నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఏకమవుతాయని చెప్పారు. ఇటీవల అంటే సంవత్సరం క్రితము డిఎంకే ఆధ్వర్యంలో డిఎంకే సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల నాయకుల సమావేశం జరిగింది చెన్నైలో జరిగినప్పుడు కూడా ఇదే స్టాండ్ కేటీఆర్ వెలువరించారు. ప్రధానంగా మా దక్షిణాది రాష్ట్రాల విషయంలో జనాభా ప్రాతిపదికన చేస్తే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన మేము ఆనాడు కుటుంబ నియంత్రణ పాటించాం అని చెప్పేసి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆనాడు ఒక స్థాన్ తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్య నేతలంతా కూడా హాజరై ఒక స్థాన్ తీసుకున్నారు. స్థాన్ ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా అదే రోజు కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అందరూ కూడా సమ్మతించారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన
కేరళ సీఎం కావచ్చు, తమిళనాడు సీఎం కావచ్చు, పుదుచ్చేరి సంబంధించిన కావచ్చు, ఏపీ నుంచి కూడా పలువురు నాయకులు వచ్చారు. అదంతా కూడా కేటీఆర్ ఏదైతే చెప్పారో అవి ఆనాడు ఏకీభవించారు. అయితే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు అనేక రంగాల్లో అనేక విషయాల్లో కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. రూపాయి వసూలు చేస్తే చారాన కూడా ఇవాళ తిరిగి దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెంది దీనిపై అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు, చాలా సందర్భాల్లో డిమాండ్ చేశారు. మేము ఇచ్చిన రూపాయి మాకు తిరిగి ఇవ్వడం లేదు, దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర అన్యాయం గుర్తిస్తారు. ఇవాళ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఉత్తరాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకే తీసుకెళ్తున్నారు తప్ప దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ పేరు మీద ఏదైతే ఉందో డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఏదైతే మీరు చేస్తానంటున్నారో అది ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని దక్షిణాది రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాది రాష్ట్రాల యొక్క విస్తీర్ణం కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించేలా చర్యలు తీసుకొని ఆ దిశగా అడుగులు వేయాలి. లేదంటే దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపైకి వచ్చి ఆ ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాల మధ్య వైరం పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 3 సంవత్సరాల కింద ఏ విషయం అయితే చెప్పారో అదే విషయాన్ని మేము అదే పంటలో మళ్ళీ ఉన్నాం. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ.